కొత్త కార్ తీసుకున్నప్పుడు పీడీఏ అవసరమా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి చెప్తానండి. ఎందుకంటే ఈ వీడియో చూసినంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది మీరు చూస్తుంది సఫారీ అండి. సఫారీలో మనకు ప్యానల్ అని చెప్పేసి అయితే కంప్లీట్గా చేతికి అయితే రావడం చెప్పేసి జరుగుతుంది. అండ్ ఇది XUV 3XO అండి. అండ్ ఈ ప్యానల్ గ్యాప్ అని చెప్పేసి అయితే నోటీస్ చేయొచ్చు. అదేవిధంగా అండ్ బ్యానెట్ పైన ఒక కలర్, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మనకు ఒక కలర్ డిఫరెన్స్ అని చెప్పేసి అయితే నోటీస్ చేయొచ్చండి. అంటే మనకు బ్యానెట్ పైన రీపెయింట్ అవ్వడం అని చెప్పేసి జరిగింది. నేను ఇక్కడ ఓన్లీ పెయింట్ థిక్నెస్ గేజ్తో మాత్రం చెప్పట్లేదండి. మనకు మాన్యువల్ స్ప్రే, దీంతో పాటు కూడా రోబోటిక్ స్ప్రే చేసినప్పుడు రెండింటి మధ్య డిఫరెన్స్ అని చెప్పేసి అయితే విత్ టార్చ్ తోటి అండ్ మన విజువల్గా కూడా మనకు చాలా క్లియర్గా అని చెప్పేసి అయితే తెలుస్తుందండి. అది తెలిసిన తర్వాత కన్ఫర్మేషన్ కోసం మాత్రమే మనం పెయింట్ థిక్నెస్ గేజ్ అని చెప్పేసి అయితే యూజ్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది నేను పర్టికులర్గా. అండ్ ఒక విషయం గమనించినట్లయితే షోరూమ్ వారు యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఈ విషయాన్ని. ఎందుకంటే లైక్ షోరూంలో సేల్స్కి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, డెలివరీకి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, యాక్సెసరీకి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, వాషింగ్ సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, పీడీఐకి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, డ్రైవర్ సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. ఇన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్కడ ప్రాబ్లం జరిగిందో తెలియదు, ఎక్కడ డ్యామేజ్ జరిగిందో తెలియదు. ఇలాంటి సందర్భాల్లో ఎగ్జిక్యూటివ్ తెలియకపోయి ఉండొచ్చు, లేకపోతే టీమ్ లీడర్కి తెలియకపోయి ఉండొచ్చు, సేల్స్ మేనేజర్ తెలియకపోయి ఉండొచ్చు, జీఎంకి తెలియకపోయి ఉండొచ్చు. లైక్ ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక స్క్రాచెస్ కూడా ఈ కార్ పైన అయితే మీరు నోటీస్ చేయొచ్చండి. ఎండ్ ఆఫ్ ద డే ఈ వెహికల్ కనుక పీడీఏ చేసుకోకపోతే లైక్ బానెట్ పైన ఏదైతే లైక్ రీపెయింట్ అయిన విషయం ఉందో అది కస్టమర్ రేపు రొద్దున ఏదో యాక్సెసరీస్ ఇన్స్టాల్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఎక్కడో చోట అక్కడ ఇటు బయట పడింది అనుకోండి, అప్పుడు మీ షోరూమ్ దగ్గరకు వచ్చేసేసి నానా రచ్చ చెయ్యక ముందే వన్స్ వెహికల్ సంబంధించిన విషయాలు క్లియర్గా మీకు అండ్ అదేవిధంగా కస్టమర్కి కూడా తెలిసాయి అనుకోండి, ఇద్దరి మధ్య కూడా ఒక రిలేషన్ అన్నది కూడా అదే విధంగా కంటిన్యూ అవుతుంది. సో దట్ పీడీఐ అన్నదైతే మనం కొత్తగా కార్ పర్చేస్ చేస్తున్నప్పుడు 100% మ్యాండేటరీ అని చెప్పేసి అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు కొత్త కార్ పర్చేస్ చేసేటప్పుడు మీరు కూడా పీడీఐ చేయించుకోవాలనుకుంటున్నట్లయితే హైదరాబాద్లో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే డైరెక్ట్గా మీరు వాట్సాప్లో అప్రోచ్ అవ్వచ్చు, లేదా మీరు కాల్ చేసి కూడా స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు అండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ నాకు సంబంధించిన బ్రాండ్లో నేనే ప్రొపరేటర్ అండ్ ఐ ఆమ్ ద బ్రాండ్ ఓనర్ కాబట్టి నాకు సంబంధించిన ఏదైతే క్రెడిబిలిటీ ఉందో ఇది నేను మిస్ చేసుకోకుండా, లాస్ చేసుకోకుండా జెన్యూన్ రిపోర్ట్ అయితే ఇవ్వడం అని చెప్పి జరుగుతుందండి. ఏ షోరూమ్స్తో కూడా మేము టైఅప్ అవ్వం. సిటీ డ్రైవ్ వరల్డ్ మా బ్రాండ్లో నేను ఎవరిని కూడా పీడీఐ కోసం అని చెప్పేసి అయితే పంపించడం జరగదండి. అదేవిధంగా స్టాఫ్ని కూడా మెయింటైన్ చేయడం అని చెప్పేసి జరగదు. కొన్ని చోట్ల నా బ్రాండ్ చెప్పేసి అయితే లైక్ పీడీఐ చేస్తున్నాను చెప్పేసి అయితే నాకు కొన్ని డిస్ట్రిక్ట్స్లో రావడం చెప్పేసి జరిగింది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సిటీ డ్రైవ్ వరల్డ్ అంటే నేను తప్ప నా బ్రాండ్లో ఎవరు పీడీఐ చేయరండి. వన్స్ నేను పీడీఐ చేసిన తర్వాత రిపోర్ట్ అనేది అయితే నేనే